ప్రభునందు ప్రియమైన దేని వాళ్ళారా, ఒక సబ్జెక్ట్ ఆలోచించేద్దామండి. దేవుడు పక్షపాత. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు కన్య అయినటువంటి మరియ గర్భమున పుట్టి, ఏమండి ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మిచ్చు యోహాను గారి చేత అండి ఆయన బాప్తిసం పొందుకుని ఆయన బాప్తిసం పొందుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే అపవాది చేత 40 దినములు అరణ్యములో ఆత్మ ద్వారా కొనుక్కోబడెను. అంటే ఆత్మ ద్వారా అపవాది చేత యేసుక్రీస్తు ప్రభువారు శోధించబడటానికి, అనగా విషమ పరీక్షలు ఎదుర్కోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యంలోకి ఆత్మ ద్వారా వెళ్ళాడండి. ఆయన విషమ పరీక్షలు లేదా యొక్క శోధన 40 దినములు ఎదుర్కొన్న తర్వాత, అపవాదిని జయించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బహిరంగ పరిచర్య మొదలుపెట్టిన వాడుగా చూస్తాం. అయితే మొట్టమొదట ముఖ్యమైన ప్రసంగము ఏదని మనం ఆలోచన చేస్తే గనక పర్వతంపై ప్రసంగం అన్నమాట. అంటే పర్వతం అనగా కొండ మీద ప్రసంగం. ఆయన కొండ మీద 5, 6, 7 అధ్యాయంలో ప్రసంగము చేసినట్లుగా మత్తయి సువార్తలో మనం చూస్తాం. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు, అనగా పర్వతంపై కూర్చుని ప్రసంగం చేస్తున్నప్పుడు జనసమూహముతో, ఏమండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం కనుక మనం చూసినట్లయితే ప్రియమైన దేని వాళ్ళారా, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక అద్భుతమైనటువంటి మాట చెబుతున్నాడు లేదా పలుకుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన పలుకుతున్న మాట ఏమిటంటే, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ప్రభునందు ప్రియమైన దేని వాళ్ళారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే గనక ఈ యొక్క లేఖనం యొక్క సారాంశము, ఈ లేఖనం యొక్క పరమార్థం మనం ఆలోచన చేసినట్లయితే గనక, ఏమండి దేవుడు ఎవరి మీద వర్షం కురిపిస్తున్నాడంట, ఎవరి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడంట? చెడ్డవారి మీద, మంచివారి మీద, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద కూడా. అంటే కేవలము దేవుడు ఒకవేళ పక్షపాత అయి ఉంటే నీతిమంతులకే కదా, మంచివారికే కదా సూర్యుని ఉదయింప చేయాలి, వర్షాన్ని కురిపించాలి. కానీ ఆయన అలాగనట్లేదు. దేవుడు చెడ్డవారికి, మంచివారికి, నీతిమంతులకి, అనీతిమంతులకు కూడా ఆయన వర్షమును, అనగా సూర్యుని ఉదయింపజేస్తున్నాను, వర్షంను కురిపిస్తున్నాను అంటున్నాడు. అంటే దేవుడు పక్షపాత? దేవుడు యొక్క పక్షపాత అయితే అలా మాట్లాడతాడా? చూడండి, కీర్తనకారుడు అంటాడు, చక్కటి మాట చెప్తాడు కీర్తనకారుడు. కీర్తన 145వ కీర్తన 9వ వచనం మనం చూసినట్లయితే గనక, కీర్తన 145వ కీర్తన 9వ వచనం మనం చూసినట్లయితే కనుక ప్రియమైన దేని వాళ్ళారా, తొమ్మిదవ వచనం చూసినట్లయితే కనుక చూడండి, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. చూడండి, ఇక్కడ యెహోవా అందరికీ ఉపకారి అన్నాడు. అంటే యెహోవా మంచివారికే ఉపకారి అన్నాడు, ఆయన నీతిమంతులకు ఉపకారం అన్నాడా? అందరికీ అన్నాడు. అందరిలో ఎవరున్నారండి? నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు, మంచివారు ఉన్నారు కదండి. ఇక్కడ ఒకవేళ దేవుడే పక్షపాతం అయితే, దేవుడే గనక
అసూయ గలవాడైతే, దేవుడు గలక అన్యాయస్తుడైతే మరి అందరికీ ఉపకారం అవ్వకూడదు కదండి. ఎవరైతే ఆయన విశ్వసించారో, ఎవరైతే ఆయన నమ్ముకున్నారో వారికే ఆయన ఉపకారం అవ్వాలి. కానీ ఇక్కడ అందరికీ ఉపకారం అన్నాడు ఆయన. దేవుడు పక్షపాతి కాదండి. మన సహోదరులు, మన ఐదవ సహోదరులు కొంతమంది, కొంతమంది వాళ్ళు పలుకుతున్న మాట దేవుడు ఇజ్రాయేలుకు మాత్రమే దేవుడు అని చెబుతున్నారు. లేదు లేదు లేదు, ఆయన అందరికీ ఉపకారి, అందరికీ దేవుడు. ఆయన అందరి మీద ఆయన వర్షమును కురిపిస్తున్నాడు ఏమండి. అలాగే అపోస్తుడైనటువంటి పౌలు అపోస్తుల కార్యములో ఏమండి 14వ అధ్యాయంలో 17వ వచనం కూడా ఒక మాట చెబితే చూడండి. అక్కడ కూడా అపోస్తులైన పౌలు ఈకొనియలో పరిచర్య చేస్తున్నప్పుడు, అనగా సువార్తను ప్రకటిస్తున్నప్పుడు బర్నబా పౌలు ఇద్దరూ కలిసి ఈకొనియలో అనగా ఈకొనియ పట్టణంలో ప్రాంతంలో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అక్కడ గ్రీకు వారు క్రీస్తును అంగీకరించారండి. క్రీస్తును అంగీకరించినప్పుడు వారితో ఆయన చెప్తున్న మాట మనం చూడగలిగితే, పౌలు మాట్లాడుతున్న మాట మనం చూడగలిగితే, ప్రేమనంది దీని వల్ల చూడండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం చూడండి. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయడు చేత తన్ను గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పును. అండ్ ఈ సందర్భము పౌలు మాట్లాడుతున్నాడు. గ్రీక్ అనగా అన్యులు, క్రీస్తును విశ్వసించినటువంటి అన్యులు. ఆయన ఏమంటున్నాడంటే పౌలు, ఇదిగో ఆయన ఆకాశం మీకు కూడా వర్షమును కురిపిస్తున్నాడు, ఫలవంతమైన ఋతువులను మీకు దయచేస్తున్నాడు, మీకు ఆహారం అనుగ్రహిస్తున్నాడు. ఏమండి, ఎక్కడండి దేవుడి పక్షపాత? నిజంగా దేవుడి పక్షపాత అయితే కనుక కేవలం ఇజ్రాయేలుకి మాత్రమే ఆయన ఉపకారం అవ్వాలి, ఇజ్రాయేలుకి మాత్రమే ఆయన ఋతువులను ఆహారమును అనుగ్రహించాలి, వర్షమును కురిపించాలి, సూర్యుని ఉదయింప చేయాలి. లేదండి, దేవుడు పక్షపాతి కాదు, అందరికీ దేవుడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చూడండి. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి అన్నాడండి. అండి, వాళ్ళ దేవుడే పక్షపాత అయితే గనక నిజంగా శత్రువును ప్రేమించమని అంటాడా? శత్రువును ప్రేమించమని చెప్తాడు ఆయన? ఒకవేళ దేవుడే పక్షపాత అయితే. తర్వాత మాట చూడండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడండి. ఎవరైతే మిమ్మల్ని హింసిస్తారో వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ శత్రువులను ప్రేమించండి అంటున్నాడండి. ప్రేమ గల దేవుడు ఎవరు ఉన్నారంటే యెహోవా మాత్రమే, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమేనండి. ఎవరు కూడా అంతగా ప్రేమించలేరు ఏమండి. ఆయన అందరికీ ఉపకారి, అందరికీ వర్షం కురిపిస్తున్నాడు, అందరి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ఇందులో మంచివారు ఉన్నారు, చెడ్డ ఉన్నారు. అలాగే దేవుడే లేడన్నటువంటి నాస్తికులు కూడా ఉన్నారండి. వాళ్ళు దేవుడే లేడని చెప్తారు. మరి వాళ్ళ మీద దేవుడు సూర్యుని ఉదయింప చేయట్లేదా? వర్షాన్ని కురిపిస్తలేదా? లేదండి, అందరికీ ఉపకారండి. ఏమండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, చెడ్డవారి మీద మంచివారి మీద, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షమును కురిపిస్తున్నాడు, సూర్యుని ఉదయింపజేస్తాడు. దాని యొక్క సారాంశము, దాని భావం ఏంటంటే, దేవుడు అనగా యెహోవా ఏ విధంగా అయితే అందరి పట్ల ప్రేమ కలిగి, దయ కలిగి, కనికరము కలిగి, జాలి కలిగి, సమాధానం కలిగి ఉన్నాడో, ఏమండి, మనము కూడా క్రీస్తుని విశ్వసించినటువంటి మనము కూడా ఏమండి మన శత్రువుల పట్ల, చెడ్డవారి పట్ల, అనీతిమంతుల పట్ల, అందరి పట్ల మనం కూడా ప్రేమ, దయ, జాలి, కనికరము కలిగి ఉండాలని ఆ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం సారాంశం అండి. దేవుడు పక్షపాతి కాదండి, అందరికీ దేవుడు, అందరికీ ఉపకారి, అందరికీ ఋతువులను అనుగ్రహిస్తున్నాడు.
దయచేస్తున్నాడు, ఆహారమును అనుగ్రహిస్తున్నాడు, వర్షమును కురిపిస్తున్నాడు, సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. లేదండి, దేవుడు పక్షపాతి కదండి, అందరికీ దేవుడు అండి. ఏమండి, మరి ఈ వాక్యాన్ని మీరందరూ విని అర్థం చేసుకోవాలని మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. అందరికీ వందనాలు.